జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం. ప్రజలు నా యందు ఉన్నంత కాలం, దేవుడు నా పట్ల ఉన్నంత కాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు, నా జీవితాన్ని నా ప్రజలే చూసుకుంటారు అని ప్రజల మధ్యలో ఇప్పటికి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఇప్పుడే అమ్మమ్మల్ని హక్ చేసుకుంటూ, చెల్లెమ్మల్ని హక్ చేసుకుంటూ, మీరుండారు నాకేం బాధ లేదమ్మా, మీరున్నంత కాలం నేను ఉంటాను, కాలం ఉన్నంత కాలం కాకపోయినా 100 ఏళ్ళైన నిమితి మీరు నన్ను బతికించుకుంటారు అనే ధైర్యంతో, గుండె ధైర్యంతో, మొండి ధైర్యంతో, మూర్ఖపు ధైర్యంతో వస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డెడ్ ఈజీ. ఈరోజు డెడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి. పాతయన్ని మీరు చూశారు కదా, పాతయన్ని మీరు చూశారు, ఎలా ఎంత ఎంత ఎంతమంది చంపాడో, ఎంతమంది ఎరాడికేట్ చేస్తాడో. ఇప్పుడు మరి ఎవరు కాపాడతారు? మోడీ వాళ్ళు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అవినీతిపరుడు అని మళ్ళీ ఆఫ్టర్ ఆల్ 2 ఎంపీల కోసం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడిని మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటూ ఇద్దరు వాటేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాట్ ఏ షేమ్ ఇట్ ఈస్. మోడీ గారు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడతారా సార్? ఎట్లా కాపాడతారు సార్? మీరు ఓ చంకలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్? అవినీతి పోవడం మీరే అన్నారు. అదేమంటే సింపుల్గా దేవుడు నిన్ను కాపాడుగాక, దేవుడే కాపాడితే అన్ని మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా? అది అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్? అంటే దేవుడు వచ్చి కాపాడతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట. మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే, మీకు చంద్రబాబు నాయుడు అంటే భయం అనే నేను ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా, లెటర్ రాయబోతున్నా. ఆ మాటే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో అధిపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రచూడ్ గారు. ఆయన మోస్ట్ హానెస్ట్. నేను చూసా చాలాసార్లు. అంతకుముందు కూడా చిన్న వాళ్ళను కూడా ప్రభుత్వాలు జైల్లో పెడితే ఆయన దగ్గర చూసి ఇది తప్పు అని జర్నలిస్టులు కూడా బయటికి తీసుకొచ్చిన మహానుభావుడు. అంత గొప్ప హానెస్ట్ జడ్జి. నాకు ఆ నమ్మకం ఉంది ఆ జడ్జి మీద. వాళ్ళ నాన్నగారు కూడా చాలా గ్రేట్. చాలా సంవత్సరాలు ఆయన కూడా చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఇప్పుడు ఈ మహానుభావుడు చంద్రచూడ్ ఒక్కడే ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది. ఆ మహానుభావుడికే నేను లెటర్ రాయబోతున్నా. అయ్యా, ఏమడగట్లా మేము, న్యాయం కూడా వద్దు, ఆంధ్ర రాష్ట్రం రండి, ఒక రోజు తిరగండి, మా ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో, చంద్రబాబు నాయుడికి అహంకారం ఎలా ఉందో, లెక్కలేనితనం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. మీరు మా ముఖ్యమంత్రి గారిని కాపాడండి. అదే నేను మీకు రాయబోతున్న లెటర్. ఈయన ఉన్నాడు.